శుభోదయం నాన్నగారు. వీడింత వినయం నటిస్తున్నాడంటే కనీసం 100 అయినా అడుగుతాడు. ఏంట్రా? నాన్నగారు 100 రూపాయలు కావాలండి. దేనికిరా? ఈ రోజు మన సురేష్ గారి జన్మదినం నాన్నగారు. ఆడెన్నిసార్లు జన్మిస్తాడు రాడు? అదేంటి నాన్నగారు, ఈ రోజే జన్మించాడు. మొన్నే కదరా నువ్వు ఆన్లైన్ లో బట్టలు కొనుక్కుంటానన్నావా? ఆ రోజు వచ్చాడు కదా. నా బర్త్డే అంకుల్ అన్నాడు, 50 రూపాయలు ఇచ్చి పంపించాను కదా. ఈ ఆడిన అబద్ధం వల్ల నా మాట అబద్ధం అయిపోయింది. అబద్ధం నా కొడుక. ఏంట్రా నీలో నువ్వే కొనుక్కుంటున్నావు? ఏం లేదు నాన్నగారు, కనీసం నాకైనా 100 రూపాయలు ఖర్చు పెట్టుకోవడానికి ఇవ్వండి నాన్నగారు. ఈ ముక్క ముందడగాలి. అయినా డబ్బుల కోసం అబద్ధాలు ఆడడం కూడా నేర్చుకున్నావారా నువ్వు? నిజానికి ఇంట్లో నాకు చోటు లేదు నాన్నగారు. ఏడ్చావులే గీతవని. ఇక 30 రూపాయలు తీసుకో. ఇంకా 30 రోజుల దాకా నాకు అడక్కు. నాన్నగారు మరి 30 రూపాయలు ఏంటండి? ఏం ఖర్చులు ఉంటాయరా నీకు? ఇంట్లో శుభ్రంగా 3 పూటలు మెక్కుతున్నావు కదా. వద్దు నాన్నగారు వద్దు, ఇక సాగదీయకండి, నేను సెలవు తీసుకుంటాను. సాయంత్రం 5 గంటల్లోగా ఇంట్లో కనిపించలేవనుకో కాళ్ళు ఇరగొడతాను. సరే నాన్నగారు వచ్చేస్తానులేండి. అన్నా ఓ పావు కేజీ కేకు కేజీలా కనిపించేలాగా క్రీమ్ వేసి ఇవ్వవా? ఇదేం బేరం రా బాబు, పావు కేజీ కేక్ ని కేజీలా కనిపించేలా క్రీమ్ వేసి ఇయ్యాలా? అలా అవ్వదు. మా ఫ్రెండ్ గారి బర్త్డే అన్న, మరీ పావు కేజీ కేక్ అంటే దరిద్రంగా ఉంటుందన్న. కేజీ కేక్ కొనేంత డబ్బులు లేవు, అడుక్కునే వాడికంటే అధ్వానమైన స్థితిలో ఉన్నామన్నా. కొంచెం అర్థం చేసుకో అన్న, ఇంతకు మించి అడగలేము. సరే సరే, ఎలాంటి కేక్ కావాలి? పావు కేజీ కేక్ మధ్యలో పెట్టి ఇలా క్రీమ్ వేసి ఇచ్చేయన్న. చీ, అదేం కేక్ అలా ఉంది? వాడి వాళ్ళకమే అదోలా ఉంటుందన్న, అందుకే ఈ కేక్ సెలెక్ట్ చేసిన. సరే సర్లే, 2 నిమిషాలు కూర్చో ఇస్తాను. రారా సురేష్, వచ్చేసావా? విష్ హ్యాపీ బర్త్డే రా సురేష్. మామా థ్యాంక్స్ రా మామా. సరే గాని కేక్ కట్ చేయి. ఏంట్రా ఇది ఇలా ఉంది, ఎవడ ఎరిగినట్టు? ఇది ఫ్యాషన్ రా మామ, కట్ చేయి. చీ, ఏంట్రా ఈ కేక్? నీట్ గా ఫోటో దిగి వాట్సాప్ లో స్టేటస్ పెట్టుకుందాం అనుకున్నాను. ఇది పెట్టుకోరా మామ, వైరల్ అయిపోద్ది. ఇది ఎలా పెట్టుకోవాలరా బాబు? సర్లే గాని మనకి ఇంకా బోలెడు పనులు ఉన్నాయి, ముందు కేక్ కట్ చేయి. హ్యాపీ బర్త్డే రా సురేష్. మోహన్ కొట్టకంట పింపుల్స్ వచ్చేస్తాయి. మొహాన్ని కొట్టకపోతే ఎలారా, కేక్ ఫీల్ అవ్వదు. ఏ బిషా, చీ, గొప్ప అందంగా ఉన్నవరా సురేష్, అలాగే ఉండు. ఓ సెల్ఫీ తీసుకుందాం. ఆహా, అర్జెంట్ గా స్టేటస్ ఎట్టేయాలి. సరే గానీ నేను మోహన్ గారు వస్తాను ఆగండి. అద్దిరా సురేష్, మా పార్టీ అయిపోయింది, ఇక నీ పార్టీ ఏంటి? పదండ్రా మామ గోల్డెన్ బేకరీకి. ఒరే నీకు గువ్వలో గుర్తిస్తాను రోయ్, చెప్తున్నాను. నిన్న నీకు మరీ చెప్పాను పేర్లు ఇప్పియాలి. ఒరే మామ, ఇప్పించడం పెద్ద సమస్య కాదురా, కానీ ఎవడెళ్ళి తెస్తాడు? మనలో ఎవరికి ఎక్కడ దాటలేదు, దొరికామనుకో దోలు ఇచ్చేస్తారు. నేను ప్లాన్ చెప్తాను, ఫాలో అయిపోండి. పదండి వైన్ షాప్ దగ్గరికి. ఒరే అక్కడ మా బాబాయ్ ఉన్నాడ్రా. ఒరే ఆ నల్లచొక్కవాడు మా మావయ్యరా. చూసేవారు రమేష్, ఇంకా క్లియర్ గా ఎక్కితే నీకు నాకు తెలిసిన వాళ్ళు కూడా ఉంటారు అక్కడ. దొరికామంటే దోలు తీరిపోద్ది. ఫ్యామిలీలు ఇక్కడే తగలాడుతున్నారేంట్రా? ఒక్క నిమిషం ఆగండి, ఆ తాగుబోతు గానికి మాయ చేసి వస్తా. అన్నా నేను గుర్తున్నానా? గుర్తున్నావురా తమ్ముడు, మిల్లులో పని చేస్తారు వాళ్ళ కొడుకువే కదా నువ్వు? అవునన్నా. నా చిన్న హెల్ప్ చేసి పెడతావా? ఏట్రా తమ్ముడు? మరి సురేష్ డబ్బులు ఇరా. ఇదిగోరా మామ. రే ఏంట్రా 200 ఇస్తున్నావు? మామ నా దగ్గర ఇంతే ఉందిరా, నలుగురికి ఎగ్ పఫ్ లో సరిపోయిన డబ్బులు ఇచ్చారా మా నాన్న. దీంతో ఒక బీరే వస్తుందిరా. 2 చిన్న బీర్లు తీసుకుందాం రా మామ. సర్లే అన్నా, ఈ 200 తీసుకొని 2 కరోనా చిన్న బీర్లు తీసుకురావా. నాకేట్రా తమ్ముడు? ఇగో ఈ 30 రూపాయలు తీసుకో అన్న. 30 ఇచ్చి మొహమాట పెట్టేస్తున్నావురా తమ్ముడు, ఇలాగే తెస్తాను. ఇవ్వండిరా తమ్ముడు 2 బీర్లు. థ్యాంక్స్ అన్న. అన్నా ఎట్టి పరిస్థితుల్లోనూ మా నాన్నకు మాత్రం చెప్పకే. నేనెందుకు చెప్తాను రా తమ్ముడు, మీరు వెళ్ళండి, ఎంజాయ్ చేయండి. ఒరే సురేష్, ఎక్కడైనా చీకటి ప్లేస్ చూసుకుందాం రా. మన ఊరి చివర పాత బంగ్లా ఉంది కదరా, అందులోకి వెళ్ళిపోయాం అనుకో ఎవ్వరికి కనపడం. పదండ్రా మరి అయితే. ఒరే మరి స్టఫ్? మా అమ్మ ఎట్టిన ఆవకాయ తెచ్చాంట్రా నేను. పదండి. మామ ఓపెన్ చేయరా. చియర్స్. రే ఎక్కువగా తాగేకండి, చిన్న సిప్పేయండి. ఒక సిప్పేయంగానే చేతులు మారాలా. సరేలేరా. ఒరే మామ, ఏంట్రా ఇది ఇంత సేదుగా ఉంది? అవునరా, ఎలా తాగేస్తారా అందరూ దీన్ని? ఇదిగోరా. ఒరే ఏంట్రా నీ అబ్బా ఒప్పిస్తున్నావు? 100 రూపాయలు రా అది. నేను నీకు 30 ఇచ్చా కదరా. నాన్నగారు మీరా? నీ అబ్బానేరా. నాన్నగారు అంటే అది సురేష్ గారు ఒక షార్ట్ ఫిలిం తీస్తున్నాడు నాన్నగారు, అందులో మందు తాగే సీన్ ఒకటి ఉంది, అందుకే ఇలా రిహార్సల్ చేసుకుంటున్నాను నాన్నగారు. నీ రిహార్సల్స్ గురించి ఆ తాగుబోతాడు ఇంటికొచ్చి మరీ వీధంతా వినపడేలా వాగాడ్రా. మరి సురేష్ వాడికి చెప్పొద్దని చెప్పాం కదరా. మీకందరికి ఇలా కాదురా నాన్నగారు.